వెల్కమ్ టు మగధా న్యూస్. దిస్ ఈజ్ లక్ష్మి. మగధా న్యూస్ ముందే చెప్పింది, సరిగ్గా 2 నెలల ముందే చెప్పింది. ఆనాడు అంటే మేము అప్పటికి ఛానల్ ప్రారంభించి నెల రోజులే అయినప్పటికీ ఆనాడే చెప్పడం జరిగింది. కుల వైషమ్యాలు, కుల గొడవలు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందడానికి కొంతమంది మంటలు పెట్టి ఆ మంటల్లో చలి కాసుకోవడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అన్న విషయాన్ని ఆనాడే చెప్పడం జరిగింది. నిజంగానే ఈరోజు మంటలు లేసాయా లేదా? మంటలు లేసేదాకా చేసింది ఎవరు? మంటలు లేపుతుంది ఎవరు? ఇలాంటి విషయాలు ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది అనుభవజ్ఞులు లేదంటే ఎంతో మంది సీనియర్లు రాజకీయాలని దూరంగా బయట నుంచి చూసి గమనించే అనుభవజ్ఞులు అందరూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను అయితే పూర్తిగా ఖండిస్తున్నారు. దాదాపుగా 80% ప్రజలు దీన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఇది తప్పు, ఈ విధానం కరెక్ట్ కాదు అని అధికారంలో ఉన్న కూటమికే సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఈరోజు ఒకరు వ్యాఖ్యలు చేశారు అని వారి ఇంటి మీదకి వెళ్లి కాల్పులు జరిపేలాంటి పరిస్థితికి దాకా వెళ్లడం అనేది అది మంచి పరిణామం కాదు రాష్ట్రానికి అనేది ఖండిస్తున్నారు. అదే విధంగా ఒకరు మాట్లాడిన తప్పు తర్వాత ఇంకొకరు మాట్లాడుతూ మళ్ళీ తెర మీదకి వస్తే జోగి రమేష్ అంటే ఆనాడు మొన్న మాట్లాడిన అంబటి రాంబాబు, ఆ తర్వాత జోగి రమేష్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మరి వాళ్ళు కావాలని రెచ్చగొట్టారా? అసందర్భంగా వాళ్ళు మాట్లాడి రెచ్చగొట్టారా? కానీ రెచ్చిపోయి ఈ మంటలేసే లాంటి పరిస్థితి దాకా కారణం అవడమే ఈ రోజు మొత్తం కూటమి ప్రభుత్వం మీద ఒక మచ్చబడేలాంటి పరిస్థితికి కారణం అవుతుంది. దీన్ని సరిదిద్దే క్రియలు, సరిదిద్దే పనులు అయితే ఇప్పటి వరకు మరి ఎవరు చేస్తున్నట్టుగా కూడా కనబడడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ అంబటి రాంబాబు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అలాగే ఆయన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడం, రాజమండ్రి జైల్లో ఆయనకి 18 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలోనే జోగి రమేష్ ఇంకాస్త కవ్విస్తున్నట్టుగా, ఇంకాస్త నిప్పు పెడుతున్నట్టుగా ఆయన మాట్లాడంగానే నిజంగానే నిప్పు పెట్టడానికి వెళ్ళిన ఉద్దండులు మొత్తానికి వీళ్ళు వెళ్ళి నిప్పు పెట్టిన పరిస్థితి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అది కూడా గుంటూరు, కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాలలో ఇలాంటి ఒక ఇంటి మీదకి వెళ్ళి నిప్పంటించేలాంటి పరిస్థితి అంటే ఆ ఇంట్లో మనుషులున్నా నిట్ట నిలువును కాలిపోరా అనే ఒక భయానకరమైన పరిస్థితిని క్రియేట్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు ఈరోజు రైజ్ అవుతున్నాయి. అసలు వీటన్నింటికీ కారణం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక అంశం. 15 నెలల క్రితం జరిగిన ఒక వివాదం. ఇక్కడి నుంచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే నేను మొదటి నుంచి చెబుతున్న కొన్ని విషయాలలో ఎక్కడి నుంచి ఏది కదులుతుందో, ఏ అంశాన్ని ఎవరు అనుకూలంగా మలుచుకుంటారో తెలీదు. ఆ అంశం 2 కులాల మధ్య లేదంటే 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టేలాంటి దానికి కారణంగా ఏ రోజు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన సందర్భం. మరి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి విషయం ఏదైతే ఆనాడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారో, మరి ఆనాడు ఆయనకు వచ్చిన రిపోర్ట్ తప్ప, లేదు అంటే ఆ తర్వాత ఇప్పుడు సిబిఐ గాని సిట్ గాని ఇచ్చిన రిపోర్ట్ తప్ప అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరిది కరెక్టు, ఏది తప్పు? ఎందుకంటే ఆనాడైనా ఆయన ఒక రిపోర్ట్ చూసే మాట్లాడారు, ఈనాడైనా ఒక రిపోర్ట్ చూసే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ ఈ రిపోర్టు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు? ఈ రిపోర్టు ఆధారంగా ఎందుకు ఆనాడు అంటే జంతువుల కొవ్వు అనేది ఆనాడు రిపోర్ట్లో ఎందుకు వచ్చింది, ఈ రోజు అది కెమికల్ రిపోర్ట్ అనేది ఎందుకు వచ్చింది? అసలు ఈ గొడవలన్నింటికీ కారణం ఈ రెండే. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యికి వాడాల్సిన దాంట్లో ఒక ఫ్యాట్ ఉంది. ఆ ఫ్యాట్ ఏంటి? అది చెట్ల నుంచి తీసిన ఫ్యాటా లేదంటే జంతువుల ఎముకల నుంచి తీసిన ఫ్యాట్ అనేది తేలాల్సి ఉంది. దీని మీద అనేక రకాలుగా జరిగిన పరిణామాలు, సిబిఐ అండ్ సిట్ ఇచ్చిన రిపోర్ట్లు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడా కూడా ఆనాటి పెద్దవాళ్ళ ప్రమేయాలు, పెద్దవాళ్ళ పేర్లు కూడా ఎక్కడా ప్రస్తావించని పరిస్థితితో ఈ రోజు రెచ్చిపోతున్న వైసీపీ నాయకులు, ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన ఎవరి పేర్లు రాలేదు. సుబ్బారెడ్డి గాని, ధర్మారెడ్డి గాని, కరుణాకర్ రెడ్డి గాని వీరెవ్వరి పేర్లు రాకుండా వచ్చిన రిపోర్టుతో ఒక రకంగా వైసీపీ ఈనాడు రెచ్చిపోతున్న పరిస్థితి కారణమైంది. మరి దీనిని టెక్నికల్ గా ఎదుర్కోవాల్సిన కూటమి ప్రభుత్వం తప్పు జరిగి ఉంటే నిజంగా అది తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విషయం. ఇది నాకో మీకో వ్యక్తులకో కాదు, ఒక దైవానికి సంబంధించిన విషయం. ఎంతో మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆ దైవానికి సంబంధించిన విషయంలో ఒక్కడుగు వెనక్కేసి తాము తగ్గి ఆనాటి రిపోర్ట్ ఈనాటి రిపోర్టుల్లో తప్పులు తడుకొచ్చిందో, లేదు అంటే ఇది ఇంకొక ఈ కెమికల్ ఆయిల్ అనుకునో సరిపెట్టుకుందామనో
ఇంకా దేవుడి విషయంలో మనం ఇంతకు మించి ఎక్కువ ప్రస్తావనలు సాగదీయడం అనేది మన నమ్మకాన్ని మనమే కోల్పోయినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఒక కెమికల్ మాత్రమే అనుకుందామనో కూటమి ప్రభుత్వం సరిపెట్టుకొని ఉండుంటే, ఇప్పటికే సరిపెట్టుకున్నా, ఇప్పటికే తమకు తామే దైవానికి క్షమాపణ చెప్పుకున్న ప్రతి ఒక్క హిందువు, అంటే అక్కడ స్వామివారికి నివేదించిన నైవేద్యంలో తప్పు జరిగింది, ఆ తప్పు ఎవరు చేసినా సరే, అది అక్కడున్న అధికారులు చేశారా, ఆ అధికారులు తీసుకొచ్చిన కంపెనీ వాడు చేశాడా, ఏ తప్పు జరిగినా సరే అది వైసీపీ చేసిందా టీడీపీ చేసిందా అని కూడా ఆలోచించకుండా ప్రజలందరూ ఏకదాటిన హిందువులు, కులాలకి సంబంధం లేదు అసలు, నిజానికి మతాలకు కూడా సంబంధం లేకుండా తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూని ఇష్టంగా నైవేద్యంగా తీసుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తీసుకోకపోవచ్చు, కొంతమంది ఇష్టంగా నైవేద్యంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు అందరి మనోభావాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో జరిగినదేదో జరిగిపోయింది, అందరం కూడా ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుందాం. పార్టీ ఏదైనా సరే, జరిగిన కాలం ఏదైనా సరే, అది ఎవరి పీరియడ్లో అయినా సరే, ఇది ఇక్కడికి వదిలేద్దాం అని ఒక నిర్ణయం తీసుకోవడంలో మాత్రం అధికారంలో ఉన్న పార్టీ దీనిని జాగ్రత్తగా ప్రజల మనోభావాలకి ముందుకు తీసుకువెళ్లడం విషయంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయింది. అది కాస్త సాగదీసి ఆనాడు కూడా మేము ఇదే మగధా న్యూస్ ప్రారంభంలో ఈ విషయాన్ని కూడా చెప్పాం. ప్రతిరోజు ఒక వార్తగా, నెయ్యి విషయంలో ఒక రిపోర్టుగా బయటకు రావడం మాత్రం సమంజసం కాదు. మీరు ఏ విషయాన్నైనా, వివేకానంద హత్య కేసు అలానే ప్రొలాంగ్ అవుతుంది, ఇలా అనేక కేసులు ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. ఏదైనా ప్రొలాంగ్ చేసుకోండి, ఏదైనా చేయండి, కానీ ఒక్క లడ్డూ విషయాన్ని మాత్రం సాగదీయొద్దు. ఏదో ఒక దాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. జరిగిన పొరపాటు ఏదైతే జరిగిందో భగవంతుడిని క్షమాపణ కోరుకుంటే ఏదైనా క్షమించగలిగిన ఆ భగవంతుడు దీన్ని కూడా క్షమిస్తాడు. కాదు, క్షమించాలి అంటే గనక అది ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా అది తగిలే అవకాశాలు ఉంటాయి. అది దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి మాత్రం అది అర్థమవుతుంది. దీన్ని అలా స్వామివారికే వదిలేసి ముందుకు వెళ్లకుండా దీనిని సాగదీస్తూ వచ్చిన నేపథ్యంలో మరి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తరువాత ఇన్నాళ్ళు సాగదీసిన వాళ్ళకి బలం అయిందా, లేదు అంటే ఈరోజు మా తప్పేం లేదు అని చెప్పిన వైసీపీకి బలం అయిందో తెలియదు. కానీ ఆ తర్వాత ఫ్లెక్సీలు, రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు పెట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఫ్లెక్సీలు అసలు ఎవరు పెట్టించారు, ఎవరు ఆలోచన చేశారు? ఈ ఫ్లెక్సీలతోనే మొదలైన గొడవ అది అన్ఎక్స్పెక్టెడ్ గా గుంటూరులో అంబటి రాంబాబు గారి దగ్గర మొదలైంది. లేదు అంటే ఇంకొక చోట, ఇంకో ప్రాంతంలో ఇంకొక వైసీపీ నాయకుడు దీన్ని అనుకూలంగా మలుచుకుని ఉండేవాడు. మొత్తానికైతే ఇది జరిగింది గుంటూరు దగ్గర, అది కదిలింది. కదలడం వల్లే ఇది కాస్త ఇక్కడ దాకా దారితీసింది. అంబటి రాంబాబు గారు మరి అటువైపుగా వెళుతా అంత దురుసుగా, అంత ఆయన తీరు ఎలా ఉంటుందో, ఆయన మాట తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఆయన పెద్దరికాన్ని, ఆయన అనుభవాన్ని ఆయన మంత్రిగా చేశారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన దూకుడుగా వెళ్ళడం, ఆ తర్వాత కారులో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అంత నీచంగా దూషించడం అనేది మాత్రం నిజంగా అసహ్యం, తెలుగు ప్రజలు సిగ్గుపడేలాంటి విషయం. దానికి ఆపోజిట్ గా తెలుగు మహిళలు కూడా అదే విధంగా అతన్ని తిట్టడం, ఇదంతా చూసిన ప్రజలు ఏమనుకుంటారు? సరే, వీరు ఇటు మాట్లాడిన వాళ్ళు కార్యకర్తలు, అటు మాట్లాడిన వారు మంత్రులు అని సరిపుచ్చుకోరు. ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఇక్కడున్న టీడీపీ నాయకులు అలా ఎలా మాట్లాడతారని కొత్త వాదన కూడా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, కొత్త వాదన కాకపోయినా. ఇక్కడ నుంచి మొదలైంది కాస్త ఈ రోజు ఇళ్ళు తగలబెట్టుకునే వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కులాల మధ్య వైషమ్యాలకి, కులాల వైషమ్యాల తర్వాత కూటమి వరకు, కూటమిని 3 రకాలుగా 3 తాళ్లతో 3 పక్కల నుంచి దూరం చేయడమే ఎజెండాగా జరుగుతున్న ఆటలో ఎవరు పావులుగా మారుతున్నారు, ఎవరు ఆ ట్రాప్ లో పడుతున్నారు, ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటి, కూటమి ప్రభుత్వం చిన్న విషయాలని పెద్దదిగా చూపెడుతున్న సోషల్ మీడియాలో ట్రాప్ లో పడిపోతున్నారా? లేదు అంటే తమకేమన్నా లోపల ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఏదైనా ఉంది అంటే గనక దాని క్రమంలో ఇంకెవరైనా ట్రాప్ లో పడిపోతున్నారా? లేదంటే ఇంకెవరైనా కావాలని, ఇదే కూటమిలో ఉన్న ఇంకెవరైనా సరే వాళ్ళు కావాలనే ఇక్కడ ఉండి వీళ్ళని చెడగొట్టడానికి ఇంకెవరైనా రెచ్చగొడుతున్నారా? ఈ విషయాలను తెలుసుకోకపోతే గనక కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా పెను ప్రమాదంలో పడే అవకాశాలు మున్ముందైతే ఉంటాయి. ఇది ఇక్కడితో ఆగేలాంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే దీన్ని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, మళ్ళీ చెబుతున్నాను. ముద్రగడ పద్మనాభం గారు లేఖ రాశారు, చాలా శాంతియుతంగానే, చాలా బాగానే రాశారు. గతంలో ఆయన విధానానికి కాస్త భిన్నంగా, కాస్తో కూస్తో మంచిగా దీనిని కొంచెం శ్రీరామ రక్షగా పరిరక్షించండి అంటూ కూడా ఆయన ఒక లేఖ రాశారు, బాగానే ఉంది. మరి దీనికి మళ్ళీ టీడీపీ నాయకులు
టీడీపీ నాయకులు ఆయనకు కూడా ఒక కౌంటర్ రాశారు. ముద్రగడ పద్మనాభం గారి లేఖల గురించి తెలియందేం కాదు, బట్ దీనిని అనుకూలంగా మలుచుకోవడానికో లేదంటే దీనిని ఇంకో అవసరంగా మలుచుకోవడానికో లేదంటే రాష్ట్రం కోసమో ఏదో రాశారు. దానికి మళ్ళీ టీడీపీ నాయకులు రాశారు. ఇది కాస్త మళ్ళీ ఎక్కడికి వెళుతుంది? ఈ నాయకులు ఆ నాయకులు లేఖలు, ఈ సోషల్ మీడియాలో ఇప్పటికే ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాలు, సైలెంట్ గా జరుగుతున్న యుద్ధాలు కాస్త ఇది ఏం చేస్తారు అంటే సైలెంట్ గా తీసుకువెళ్ళి పెద్ద నాయకుల మెడకు చుడతారు. మమ్మల్ని అంటే మీరెందుకు ఊరుకుంటున్నారు, ఆ కులాన్ని మేమెందుకు భరించాలి, ఈ కులాన్ని మేమెందుకు భరించాలని సరిగ్గా కాపురం మొదలుపెట్టిన ఏడాదిన్నరలోనే వీళ్ళని చెడగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో వీళ్ళకి వీళ్ళే చెడిపోతూ వీళ్ళని చెడగొట్టుకుంటూ ముందుకు వెళితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో వీళ్ళని చెడగొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతాయని ఆ మాత్రం ఊహించలేని అనుభవం కానీ లేదంటే ఆ మాత్రం రాజకీయ చాణక్యం కానీ ఉన్న నాయకులు ఈ కూటమిలో లేరా? ఎవరికి వారు రెచ్చగొట్టేలాంటి ధోరణికి ఎందుకు వెళ్తున్నారు? ఆఖరికి అంటే మమ్మల్ని బూతులు తిట్టినప్పుడు, మా నాయకుడిని బూతులు తిట్టినప్పుడు మేము ఊరుకోం అని ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న నాయకులు గతంలో కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో బూతులు, ఎన్నో పరిస్థితుల్ని మీ నాయకుడే పంటి బిగువున భరించారా లేదా? ప్రతి దాన్ని భరిస్తూ ముందుకు అడుగు వేసి క్యాడర్ని, పార్టీని, రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నడిపించారా లేదా? ఆయన నడిపించకుండా, ఆయన ముందుకు తీసుకువెళ్లకుండా ఇక్కడి వరకు పార్టీ రావడం సాధ్యం అవుతుందా? అదేవిధంగా అవతల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నుంచి అది వరదలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఎక్కడైనా హత్య కావచ్చు. అదేవిధంగా ఇంకొకటి కాపు నాయకుడిని, ఆ మధ్య ప్రకాశం జిల్లాలో కాపు నాయకుడిని ఒక కమ్మ నాయకుడు ఎవరైతే ఉన్నారో, అది నాయకులు కూడా కాదు, వాళ్ళు వ్యక్తులు మాత్రమే అనుకుంటా, వాళ్ళు ఒక దాడి జరగంగానే వెంటనే వీళ్ళ మధ్య ఏదో జరిగిపోతున్నట్టుగా వెంటనే వచ్చి వారికి తాయిలాలు ప్రకటించేయడం, అంటే ఈ భయానిక మధ్య ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో వీళ్ళు బంధాన్ని కొనసాగించాలంటే అది ఎంతవరకు శ్రేయస్కరం? ఎందుకు అండర్ గ్రౌండ్ క్యాడర్ వరకు కూడా ఇలా ముందుకు వెళ్ళడం అనేది మీ కులాలకో, మీ వర్గాలకో, మీ పార్టీలకో ఉపయోగం కాదు. రాష్ట్రానికి అవసరం, రాష్ట్రం బాగుండాలి అంటే వీళ్ళు ముందుకు వెళ్ళాలి అని చెప్పడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు అన్న భయానక పరిస్థితుల్లోకి ఎందుకు నెట్టవేయబడుతోంది ఈరోజు కూటమి? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది రాజకీయ గేమే, ఆయనకు కూడా కావాలి రాజకీయ గేమ్. ఎవరు ఆడినా సరే, అంటే మీరు ఆడితే గేమ్, ఆయన ఆడితే గేమ్ కాదు, ఎవరైనా సరే ఆ గేమ్ ఆడతారు. ఆయన గేమ్, ఆయన పావు, ఆయన గురి, ఈ ముగ్గురిని విడగొట్టడం మీదే ఫస్ట్ ఉంటుంది. ఆ మాత్రం తెలియకుండా అయితే రాజకీయ నాయకులు ఉండరు. మరి ఆ కొట్టే గురికి వీళ్లే అవకాశం ఇస్తూ వీళ్లే తీసుకెళ్లి ఆ రాయిని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పెడుతుంటే ఏమనుకోవాలి? కూటమి ఇంత అటు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపు బీజేపీ పూర్తిగా మోడీ గారే వచ్చి మేము అంతా పూర్తి స్థాయిలో మేము ఉన్నామని అనేక రూపాల్లో అనేక రకాలుగా చెప్పినప్పుడు మరి కూటమి రెచ్చిపోవడం మాత్రం సరైన విధానం అయితే కాదనిపిస్తోంది. అలా అని తిట్లను భరించమని, బూతులు తిడుతుంటే అలాగే ఉండమని కాదు. ఇన్ని బూతులు గతంలో భరించిన వాళ్ళు ఇప్పుడెందుకు భరించలేకపోతున్నారు? కంటికి కన్ను, పంటికి పన్ను సమాధానం కాదు. దీనికి చట్టాలు ఉన్నాయి, లీగల్ గా తేల్చుకోవాల్సింది ఉంది, ప్రజాక్షేత్రం ఉంది, ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు ఈ రోజు ఆ రోజు బూతులు మాట్లాడారనే ఇష్టం వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ పరువుని నిట్ట నిలువున వీళ్ళ తెలుగు భాషతో, వీళ్ళ తెలుగు భాషతో, బూతుల భాషతో తెలుగు మొత్తానికి కూడా తెగులు పట్టిస్తున్నారు అన్న ఒక కోపంతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు ఒకవైపు తిరిగిన నేపథ్యంలోనే కేవలం ఒక 11 సీట్లు మాత్రమే వైసీపీకి రావడం అంటే ఇంతకంటే పెద్ద దెబ్బ ఎవరికి తగులుతుంది? అంటే ఒక రకంగా చచ్చిన పావుని మళ్ళీ చంపేలాంటి ప్రయత్నాలు కాదు ఇవి. చచ్చిన పాముని బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది చాలా ఓపెన్ గా చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్న అంశం. ఈ నేపథ్యంలో కూటమి చక్కదిద్దాల్సిన అంశాల విషయంలో మగధ కొన్ని సూచనలు అయితే మాకు అనుగుణంగా మేము చెప్పే ప్రయత్నాలు అయితే, రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడాలి అంటే మేము చెప్పే కొన్ని సూచనలు ఏంటంటే, ఒకటి, అసలు కల్తీ నెయ్యి విషయంలో ఒక క్లారిటీతో రాగలగడం. వచ్చిన దైవం ఉన్నాడు, దైవం చూసుకుంటారు కాబట్టి నిజానిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనే విషయాన్ని చెప్పగలగడం. లేదా ఇంకా దీనిని ఇక్కడికి అందరూ వదిలేయండి, ఇంకా అందరం కూడా ఇంకా దేవుడికే వదిలేసి ముందుకు వెళదాం, పొరపాటే జరిగింది కానీ ఇంకొకరెవరో ఆ పొరపాటుని దాయాలనుకున్నారు, కానీ ఈ నింద ఈ రోజు మీ మీద పడుతుంటే కూడా భరించాలి. ఇంకా భరించడం అనేది కూటమికి కొత్త, ఇంకా కూటమికి కాదు,
టీడీపీకి కూడా కొత్త ఏం కాదు భరించడం అనేది. కాబట్టి నెయ్యి విషయంలో జరిగిన పొరపాటుని భరించగలిగి దీనిని సంయమనంగా దీనిని క్లోజ్ చేసి ఉండగలిగితే గనక పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. రిపోర్ట్స్ లో ఏం జరిగింది, సిబిఐలో ఏం జరిగింది, ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చిన రిపోర్ట్ లో మార్పులు ఏం జరిగాయి, ప్రతి ఒక్కరి మీద కూడా ఆ డౌట్స్ వస్తున్నాయి. ఇన్నాళ్ల పాటు మీరే తప్పు చేశారు అన్నప్పుడు వాళ్ళ పేర్లు లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రెచ్చిపోయేలాంటి పరిస్థితికి కారణం అవుతుంది. ఈ రోజు రెచ్చిపోయి అలా దాన్ని సంయమనంగా ఉంచకుండా ఈ ఫ్లెక్సీలు, ఈ గొడవలు, వీటన్నింటికి మొత్తం అయితే రాష్ట్రం వెనక్కి వచ్చేలాంటి పరిస్థితికి కారణమవుతుంది. ఈరోజు ఇప్పటికే అటు దావోసులు కానీ, అమెరికా పర్యటనలు కానీ, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు చాలా ముందుకు ప్రశాంతంగా వెళుతున్నాయి అని అనుకుంటున్న పరిస్థితుల్లో అనేక కంపెనీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది డిఫెన్సా, రాకెట్ కంపెనీసా, ఐటీ కంపెనీసా, అమరావతిలో కొత్తగా వచ్చిన బ్యాంకింగ్ సెక్టారా, అలాగే అనేక ప్రాజెక్ట్స్. మొన్న కేంద్ర బడ్జెట్ లో కూడా 2-3 సార్లు వినబడిన ఆంధ్రప్రదేశ్ పేరు. వీటన్నింటి నేపథ్యంలో ఒక శుభసూచకంగా రాష్ట్రాన్ని ఎలాగలా ఒక నిర్మాణం చేసుకోగలిగితే భవిష్యత్తు తరాలకి మన ఒక రాజధాని నిర్మించిన వాళ్ళం అవుతాం. ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాలి. కొన్ని రాజకీయాలలో 5 ఏళ్లలో అవునన్నా కాదన్నా ఇవే తరహా గొడవల వల్లే వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవమా కాదా? ఆనాడు ఇక్కడ కంపెనీలు వచ్చేలాంటి ధైర్యం కూడా చేయట్లేదు అని మీరే చెప్పిన మాట వాస్తవమే కాదా? మరి మీరు కూడా అదే ధోరణిలో వెళితే మరి అవే కంపెనీలు రావడానికి ఎలా ముందుకు వస్తాయి? ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక ట్రోల్ కూడా జరుగుతోంది. ఈ ట్రోల్లో వీరంతా ఒకటే చెప్తున్నారు. ఈ ట్రోల్ రైట్ సమ్ చౌదరి అని, మురళీ చౌదరి ఎవరో పేరుతో కావాలని బిల్ గేట్స్ కి ఏదో ఒక లెటర్ రాసినట్టుగా, ఇక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మీరు ఇక్కడికి రాకండి అని ఏదో లెటర్ రాసినట్టుగా నడుస్తుంది. అది వాస్తవమో కాదో, ఆయన రాశాడో లేదో, ఆయన చౌదరో కాదో ఎవరికి తెలియదు. కానీ ఇలాంటివి కేవలం సోషల్ మీడియాని ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తుంది ఏదన్నా ఉందా అంటే అది నిర్మోహమాటంగా చెప్పొచ్చు. అది కేవలం సోషల్ మీడియానే. కేవలం పుకార్లను ప్రచారం చేస్తూ, బూతులను ప్రచారం చేస్తూ, బూతులతో వ్యక్తిత్వ హననాలు చేస్తూ, అది పెద్ద నాయకుడా, చిన్న నాయకుడా, మహిళ లేకపోతే సామాన్యమైన మహిళల, ఇవేమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్న ఈ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఇవే ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి కారణాలుగా మారుతున్నాయి. ఈ రోజు ఎంత బడ్జెట్ పెట్టుకున్న, రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ఎంత బడ్జెట్ పెట్టుకున్నా, కేంద్రం నుంచి ఏమేమి అవసరాలు మనం తీర్చుకోవాలనుకున్నా, ఇక్కడ ప్రశాంతత, ఇక్కడ శాంతి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేనప్పుడు దీనిని రాష్ట్రాన్ని ఒక బూచిగా చూపించడానికి ప్రతిపక్షం అనేక అవకాశాలని మలుచుకుంటుంది. ప్రతిపక్షం కూడా అంటే తన బాధ్యతని ప్రతిపక్షం గతంలో గాని ఆ తర్వాత గాని కేవలం మైండ్ గేమ్, సెంటిమెంట్ గేమ్స్, కులాల గేమ్స్, ఖచ్చితంగా ప్రతిపక్షం ఆడుతున్న గేమ్ ఇదే. ఆనాడు మీరు చూడండి కాదు, ఈ రోజు ఇది కొత్తవి కాదు. ఇలాంటప్పుడు మరి ఎందుకు కూటమి ఆ ట్రాప్ లో పడుతుంది? అది కాకుండా మొన్న మెడికల్ కాలేజీల మీద వైసీపీ ఒక యుద్ధం చేసింది, దానిని ఎవరు కాదనరు. ఏదైనా సరే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఏదైనా మాట్లాడొచ్చు. ఒక పాలసీ మేకింగ్ మీద అది తప్పు ఉంది అంటే గనక అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు ఇదే వైసీపీ పార్టీ. కానీ అసెంబ్లీకి వెళ్లరు, 11 మంది వెళ్లరు అసెంబ్లీకి. సరే బయట ఉద్యమాలు చేస్తామంటారు, బయట చేసినా మెడికల్ కాలేజెస్ విషయంలో చేశారు, గవర్నర్ కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద ఎవరైనా ముందుకొస్తే గనక మేము వాళ్ళని వచ్చిన తర్వాత తీసేస్తామని, ఉండకుండా చేస్తామని, ఏం చేస్తామో చూస్తామని స్వయంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కంపెనీలు ఎవరైతే వస్తారో వాళ్ళని బెదిరించారు. మరి ఎందుకు టెండర్లు వేసినప్పుడు ఇదే మెడికల్ కాలేజెస్ కి ఎందుకు టెండర్లు రాని పరిస్థితి ఉంది? ఎందుకు టెండర్లు రప్పించడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇన్ని పెద్ద అమెరికా కంపెనీలు వస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలోనే ఉన్న కంపెనీలు టెండర్లు తీసుకోవడానికి, మెడికల్ కాలేజెస్ నిర్మాణానికి ఎందుకు రాలేదు? ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నిర్మాణానికి ఎందుకు ఎవరు ఒక టెండర్ వేయలేదు? అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే కూర్చొని, అదే తాడేపల్లిలో కూర్చొని అక్కడే ఉండి ఇంకా భయపెడుతుంటే ఎందుకు భయపడిపోవాల్సినంత అవసరం ఎందుకు కనబడుతుంది? అంటే ఏం వెంటాడుతుంది? ఇవన్నీ ఇలా ఉంటే ప్రతిపక్షం ఆనాడు మెడికల్ కాలేజెస్ విషయంలో ఒక నిర్ణయంగా, ఒక పాలసీ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిపినప్పుడు ఎవరు కాదనలేదు. ఇలాంటి పాలసీలు కాకుండా
కావాలని చేస్తున్న రాద్ధాంతాల విషయం ఏదైతే ఉందో, ఈ బూతులతో కొట్టాలనుకుంటున్నారో, సోషల్ మీడియాతో కొట్టాలనుకుంటున్నారో, ఇలాంటి విధానాలు, ఇలాంటి ప్రతిపక్ష విధానాలు అనేది రాష్ట్రంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా కానీ ఆ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనివ్వు. మీరు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని వెనక్కి లాక్కుంటున్నాం అనుకుంటున్నారే కానీ ఈరోజు రాష్ట్రం కాళ్ళు లాగుతున్నారు. రాష్ట్రంలోని భవిష్యత్తుతో ముందుకు వెళ్లాల్సిన తరాల కాళ్ళు లాగుతున్నారు అన్న విషయాన్ని మాత్రం విస్మరిస్తూ వెళుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇది దేశం బయట ఉన్న వాళ్ళు కానీ, అంటే భారతదేశం బయట ఉన్న తెలుగు వాళ్ళు కానీ, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న న్యూట్రల్ పీపుల్ ఎంతో మంది ఉన్నారు. మొత్తం అందరూ కూడా అయితే వైసీపీ, లేదంటే టీడీపీ, లేదంటే జనసేన, లేదంటే బీజేపీ కాదు, ఓటు వేయడం వరకే మీ వరకేస్తారు. కానీ ఓటు వేసిన తర్వాత వాళ్ళకంటూ వాళ్ళకు సొంత ఆలోచనలు ఉంటాయి. నిన్న ఓటేశారు కాబట్టి మీకు ఎప్పటికీ వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఓటుని ఆ పార్టీకే రాసివ్వరు. కాబట్టి న్యూట్రల్ ప్రజానీకం అనేది చాలా మంది ఉంటారు, 80% ఉంటారు. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, అసలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక అనుభవజ్ఞుడిని అనవసరంగా ఆనాడు కూడా అదే విధంగా చేశారు. స్పెషల్ స్టేటస్ అని రెచ్చగొడితే అదే విధమైన పరిస్థితి వచ్చింది. మరి ఈనాడు కూడా ఏదో ఒక విషయాన్ని రెచ్చగొట్టి ఈ కూటమి మీద వేస్తున్న రాళ్లకి మీరే వేయండి కోరుకుంటున్నట్టుగా ఉంది. ఎందుకంటే నిన్న ఇక్కడ అమ్మటి రాంబాబు గారి మీద ఏదో హైదరాబాద్ లో ఇది చేశారు, పాడిగట్టి శవయాత్ర చేశారు. శవయాత్రలు లాంటి కార్యక్రమాలు ఇంకా దీనికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టడంలో పెద్ద నాయకులు ఎందుకు దిగడం లేదో అర్థం కావడం లేదు. ఒకరికొకరు ధైర్యాలు, ఒకరికొకరు పౌరుషాలు చూయించుకోవాల్సిన సమయం కంటే రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఒక పెద్ద నాయకుడి చేతిలో ఉంది ఈరోజు రాష్ట్రం. నాయకుడు ఏం చేయగలడో ఆయన తెలుసు. ఆయన చెప్పినట్టు కనుక మిగతా వాళ్ళు నడుచుకోగలిగితే ఎవ్రీథింగ్ బాగుంటుంది అన్న విషయాన్ని తీసుకువెళ్లడంలో ఎక్కడో దూకుడు చర్యలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. బట్ దీన్ని గుర్తెరిగి వెళితే ముందుకి బాగుంటుంది. లేదంటే ఇదే పరిస్థితులు మరో 3 ఏళ్ల పాటు కొనసాగితే గనక మళ్ళీ రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. అది కూటమి వచ్చినా, వైసీపీ వచ్చినా ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ ఈ ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు లాగడం విషయం ఏదైతే జరుగుతుందో దీని పట్లే ఒక విముఖత అయితే వ్యక్తమవుతుంది. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి గొడవలు కాదు రాష్ట్రానికి కావాల్సింది. చాలా ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఒకరినొకరు మీరు ఏది మాట్లాడుకున్నా అది పాలసీ మేకింగ్ లో ఉండాలి తప్ప పర్సనల్ మేకింగ్ లో ఉండకూడదు. పాలసీ గొడవలు ఉండాలి తప్ప పర్సనల్ గొడవలు ఉండకూడదు అనేది అయితే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇది మగధా న్యూస్ నుంచి ఎవరు ఏమనుకున్నా చాలా సుస్పష్టంగా చెప్పడానికి నేను కూడా వెనకాడడం లేదు. రైట్, ఇది